అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. 2.5 ఏళ్లుగా రేవంత్ కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే 20 స్కామ్లు జరిగాయని ఆరోపించారు. పొంగులేటికి సీఎంకి ప్రతి దానిలో వాటాలున్నాయని ఆరోపించారు. త్వరలోనే మరో స్కామ్ బయటపెడతానంటున్నారు హరీష్ రావు. ధరణిని ఉపయోగించి బాలానగర్ మండలంలో నేనేదో అవినీతికి పాల్పడ్డా అంటాడు. నేను అంటా ఉన్నా, నువ్వు నా బావమర్ది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే. నా బావమరి మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు. హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ. ఇద్దరం కూడా ఎంక్వైరీకి ఇద్దాం. నా బావమర్ది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమర్ది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమర్ది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ. రేవంత్ రెడ్డి, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు. ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? నీ చెంచాగాలతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్. ఆర్ యూ రెడీ? పొంగులేటి గారికి ముఖ్యమంత్రి గారి మధ్య వాటాలు ఉంటాయి. ఏ ల్యాండ్ స్కామ్ జరిగినా 50-50, 30% తీసుకుంటారు ల్యాండ్ క్లియర్ చేయాలంటే. 30లో 50 ముఖ్యమంత్రికి, 50 ఈ పొంగులేటికి సగం పంచుకుంటారు. అందువల్ల ఆయనను ఈయన కాపాడుతాడు, ఈయనను ఆయన కాపాడుతాడు. ఆయన మీద హౌస్ కమిటీ వేసే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. త్వరలోనే ఇంకో భూ కుంభకోణం కూడా బయట పెట్టబోతున్నా. వీళ్ళిద్దరు కలిసి ఏ రకంగా చేస్తున్నా కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. ఆధారాలతో సహా ఒక భూ కుంభకోణాన్ని త్వరలోనే బయట పెట్టబోతా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు నువ్వు అంతా పారదర్శకంగా ఉన్నా, ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా. ముఖ్యమంత్రి గారు, నువ్వు అంత సత్యహరిశ్చంద్రుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు మాట మీద నిలబడే మనిషివైతే, నీలో చీము నెత్తురుంటే, నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు.